హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను కొనగంటి కూరతో పచ్చడి చేస్తున్నాను. కొనగంటి కూర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ తర్వాత చూపిస్తాను. కూర మంచిగా ఇట్లా ఆకులుగా ఇట్లా తెంపుకోవాలి. తెంపుకొని మంచిగా నీళ్ళల్లో 2 సార్లు నీళ్ళల్లో కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. కొనగంటి కూర మంచిగా ఆకులు ఇట్లా తెంపుకోవాలి. తెంపుకొని 2 సార్లు నీళ్ళల్లో కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. కొనగంటి కూర పచ్చడికి కావలసిన ఐటమ్స్ అండి: 4 స్పూన్ల నువ్వులు, కొంచెం చింతపండు, 2 స్పూన్ల ధనియాలు, 3 టమాటాలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, 1 స్పూను జీలకర్ర, ఒక చిన్న ఎల్లుల్లిగడ్డ తీసుకున్నా. పొయ్యి ముట్టించి పొయ్యిన కడాయి పెట్టానండి. ఇప్పుడు 3 పావుల నూనె వేస్తున్నా. పొయ్యి ముట్టించి పొయ్యిన బాండు పెట్టి 1 పావు నూనె వేసానండి. ఇప్పుడు మిరపకాయలు వేపుకోవాలి. నూనె లేకుండా ధనియాలు వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేస్తున్నా. ఇప్పుడు నువ్వులు కూడా వేస్తున్నా. ఇది కూడా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. మా నాయనమ్మ ఒక పొడుపు కథ వేసేదండి. ఏంటి అంటే, ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి. ఓయమ్మలాడికి ఒడిబియ్యం పోస్తే కసికిందని కుసికిందంట అని మా నాయనమ్మ చెప్తుండే. ఇది మీకు ఒకవేళ అర్థం తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఎల్లిపాయలు కూడా వేస్తున్నా. ఎల్లిపాయలు కూడా ఇందులోనే వేపుకోవాలండి, నూనె లేకుండా వేపుకోవాలి. నూనె వేస్తే బాండీకి అంటుకుంటాయి కాబట్టి సిమ్లో పెట్టి మనం వేపుకోవాలి. ఇందాక మిరపకాయలు వేపుకున్నాం కదా, అదే బాండీలో మళ్ళీ నేను 3 పావుల నూనె వేస్తున్నా. ఎందుకంటే అది ఆకుకూర కాబట్టి నూనె ఎక్కువ పడుతుంది, అందుకని వేస్తున్నా. అది నూనెలనే వేపుకోవాలి, వాటర్ వేసుకోకుండా. ఇప్పుడు కడిగిన కొనగంటి కూర పెట్టేస్తున్నా. వాటర్ లేకుండా వేపుకోవాలి, ఎందుకంటే మనం కడిగాం కాబట్టి అందులో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ సరిపోతుంది. కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా వేపుకోవాలి సిమ్లో పెట్టి. ఇది మూత పెట్టి వేపుకోవాలండి, ఎందుకంటే ఇట్లా మూత తీసి వేపితే అది పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇది 4 ముక్కలుగా కట్ చేసిన. మూత పెడితే ఇట్లా తొందరగా మగ్గిపోతుంది, అందుకని మూత పెట్టి వేపుకోవాలి కూర. చింతపండు కూడా వేసేస్తున్నా. ఇగో మంచిగా నీళ్ళలో కడుక్కొని చింతపండు కూడా వేసుకోవాలి. 1 స్పూను పసుపు కూడా వేసేస్తున్నా. మంచిగా ఈ కలర్ వచ్చేదాకా ఇది ఉడికించుకోవాలి. ఇది బాగా మంచిగా ఉడికింది. ఇది ఆఫ్ చేస్తున్నా. ఫస్ట్ మిరపకాయలు ఇవి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడికి తాలింపు పెడుతున్నా. వెల్లుల్లిపాయలు వేస్తున్నా. పచ్చెనపప్పు కూడా వేస్తున్నా. కొంచెం మినపప్పు కూడా వేస్తున్నా. జీలకర్ర వేస్తున్నా. ఆవాలు వేస్తున్నా. మిరపకాయలు వేస్తున్నా. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. తాలింపు వేసేస్తున్నా. కొనగంటి కూర పచ్చడి రెడీ అండి. పచ్చడి బాగా వచ్చింది చూడండి. పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది.
చాలా రుచిగా ఉంటుంది. కొనగంటి కూర పచ్చడి రెడీ అండి. పచ్చడి మాత్రం బాగా వచ్చింది. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.